వ్యతిరేక అర్థకం అంటే వ్యతిరేక త్వార్థకం అనమాట. వ్యతిరేక అర్థమునిచ్చు క్రియను ఇక్కడ మనం వ్యతిరేక త్వార్థకం అంటాం. ఇక్కడ ఏమొస్తుందంటే ప్రత్యయం అక అని వస్తుందన్నమాట. అంటే వండి, వండక, తిని, తినక, పాడి, పాడక, ఇట్లా త్వార్థకానికి వ్యతిరేకంగా ఉండేదే వ్యతిరేక త్వార్థకం. అర్థమైందా? అక్కడ వ్యతిరేక అర్థకం ఇచ్చాడు, అది కాదు వ్యతిరేక త్వార్థకం. అంటే ఏంటి? త్వార్థకానికి వ్యతిరేకంగా వచ్చేది అని అన్నమాట. ఉదాహరణ వండక, తినక, పాడక. ఇక విద్యార్థకం అన్నాడు. విధి అంటే ఏంటంటే ఆర్డర్, అంటే ఆజ్ఞ అని అర్థం. ఇక్కడ ఏమని చెప్తున్నాడంటే ఇక్కడ ఏదైనా ఒక పనిని చెయ్యి అనేటటువంటి ఆదేశం కానీ ఆజ్ఞ కానీ చేస్తే దాన్ని విద్యార్థకం అంటారు. ఉదాహరణ పాడుము, పాడవే,